హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం టైగోట్ ట్రైపాడ్ స్టాండ్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఇది బడ్జెట్లో ఒక బెస్ట్ ట్రైపాడ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది అండర్ 600 మనకి అమెజాన్లో వస్తుంది. బాక్స్ అయితే చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇంకో లోపల ఏమేమి ఉంటాయంటే ఇది ట్రైపాడ్ స్టాండ్ ఉంటుంది దీంట్లో. ఇంకో లోపల ఏమీ లేవు. స్టాండ్ అయితే బయటికి తీసి చూద్దాం ఇప్పుడు. స్టాండ్ క్వాలిటీ గురించి చెప్పాలంటే బాగానే ఉంది అని అనిపిస్తుంది నాకు. చూడండి, బాగానే ఉంది. స్టాండ్ క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అవి ఉంటాయి, అది లెంత్ అవి పైకి హైట్ పెంచడానికి, హైట్ తగ్గించడానికి. ఇలా మనకు నచ్చిన హైట్లో మనం పెట్టుకోవచ్చు. హైట్ పరంగా చూసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇట్ ఈజ్ అప్రాక్స్ 6 feet హైట్ వరకు ఉంటుంది. ఇది యూట్యూబ్ వీడియోస్ చేయడానికి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి బెస్ట్. అసలు చాలా బాగుంటుంది. చూడొచ్చు మీరు హైట్ ఎంత ఉందో. ఇంకా బాక్స్ విషయానికి వస్తే, బాక్స్లో ఏముందో చూద్దాం ఒకసారి. బాక్స్ అయితే చూడడానికి బాగుంది, కలర్ఫుల్గా. అంత పైకి ఉంటే మీకు స్క్రీన్లో కనిపించదు, అందుకనే కిందకి పెడుతున్నాను నేను. ఇంకా బాక్స్లో వచ్చేసి మనకి ఆ ఫోన్ హోల్డర్స్ అవి ఉంటాయి, అండ్ రింగ్ లైట్ ఒకటి ఉంటుంది. ముందుగా ఫోన్ హోల్డర్ అయితే సెట్ చేద్దాం. ఇది ఒక వీల్లా ఒకటి ఉంటుంది, ఆ వీల్ బయటికి తీసేసి అప్పుడు ఈ హోల్డర్ అనేది దాంట్లో ఇన్సర్ట్ చేయాలి. చేసిన తర్వాత పైనుంచి వీల్ అనేది మళ్ళీ పెట్టి తిప్పేస్తే అది అలా స్టిఫ్గా ఉండిపోతుంది. హోల్డర్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. వేరే ట్రైపాడ్స్ ఎలా ఉండదంటే ఫోన్ పెట్టగానే హోల్డర్ అనేది కిందకి వాలిపోతుంది, కానీ ఇది మాత్రం అలా లేదు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం స్ట్రాంగ్గా ఉంది. అండర్ బడ్జెట్లో ఇంత స్ట్రాంగ్ ప్రోడక్ట్ రావడం అనేది మంచి విషయం అని చెప్పొచ్చు. ఈ నాబ్ అనేది ట్రైపాడ్ స్టాండ్ పైన ఫిక్స్ చేయాలి మనం.
ఓకే, ఫిట్ అయింది. ఇప్పుడు ఈ రింగ్ లైట్కి ఈ ఫోన్ హోల్డర్ అనేది ఫిట్ చేద్దాం. ఇప్పుడు ఈ హోల్డర్ అనేది నార్మల్గా ఇది మొబైల్లో వీడియో షూట్ చేయడానికి అయితే బాగానే ఉంటుంది, కానీ స్ట్రాంగ్గానే ఉంటుంది. కానీ కెమెరాకి అయితే ఇది అసలు ఫిట్టే కాదు. సో కెమెరాతో వీడియో తీయాలనుకున్న వాళ్ళు అయితే దీన్ని ప్రిఫర్ చేయకండి, కొంచెం బడ్జెట్ హైలో వెళ్ళండి. ఇంకా ఈ రింగ్ లైట్కి వచ్చేసి మనకి వైర్స్ ఉంటాయి. ఈ వైర్ అనేది యూఎస్బి టైప్ ఉంటుంది. అది మనం ఫోన్ ఛార్జర్ కానీ లేదంటే ఏదైనా పవర్ బ్యాంక్ కానీ అటాచ్ చేసి ఉంచాలి, అప్పుడే ఇది లైట్ అనేది ఆన్ అవుతుంది. దీనికి బ్యాటరీ బ్యాకప్ లాంటిది అలాంటివి ఏమీ లేవు. ఈ రింగ్ లైట్ అయితే పైన ఫిట్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్, ఫిట్ అయింది. ఇది 360 డిగ్రీస్ మనకి ఎలా కావాలనుకుంటే అలా తిప్పుకోవచ్చు. అది ఎలా అయినా కానీ టిల్ట్ అవుతుంది, ముందుకి కానీ వెనక్కి కానీ పక్క సైడ్కి కానీ. మధ్యలో బాల్ పాయింట్ ఉండదు, దానివల్ల మొత్తం 360 డిగ్రీస్ కవర్ చేయొచ్చు దాంతో. నేనైతే నా పవర్ బ్యాంక్తో దీనికి కనెక్ట్ చేస్తున్నాను. ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూద్దాం. ఓకే, లైట్ అయితే చాలా బాగుంది, చూడడానికి బాగా బ్రైట్గా ఉంది. దీంట్లో వచ్చేసి మనకి 3 మోడ్స్ ఉంటాయి. అంటే లైట్ 3 కలర్స్లో మారుతుంది. అంటే లైట్ని మనం లో బీమ్, హై బీమ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3 కలర్స్ వచ్చి ఒకటి బ్లూ ఉంటుంది, ఒకటి గోల్డ్ ఉంటుంది, ఒకటి నార్మల్ వైట్ ఉంటుంది. మీరైతే చూడొచ్చు దీంట్లో ఎలా ఉన్నదో కలర్ డిఫరెన్స్ అనేది. స్టాండ్ అయితే చూసారుగా, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ చేయబోయే వీడియో వచ్చి ఈ బాక్స్
దీంట్లో ఏముందంటే మైక్రోఫోన్ ఉంది గ్రెనారో. ఈ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసి